నమస్తే, వెల్కమ్ టు జెడ్ టీవీ. ఈరోజు మనతోటి ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పద్మ గారు ఉన్నారు. స్టూడెంట్స్ని ఏ విధంగా మోటివేట్ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ మీ అందుబాటులో ఉంటారు? మ్యాక్సిమం మన దగ్గర కెపాసిటీ వచ్చేసి 400 స్టూడెంట్స్కి మేము 400ని రన్ చేస్తూ ఉంటాము. యాక్చువల్గా పిల్లలు ఏంటంటే జాయిన్ అవుతూ ఉంటారు, మధ్యలో కొంతమంది గురుకులాలు అవి రావడంతో కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఫైనల్కి వచ్చేవరకు మనకి 380 ఆ రేంజ్లో మనకి ఉంటుంది. మన దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ ఏ ఫైనాన్షియల్గా ఏ స్టేజ్లో ఉన్నవారు వస్తుంటారు మేడం? మ్యాక్సిమం పూర్ పీపుల్సే వస్తూ ఉంటారు. ఇది మాకేంటంటే జూన్ నుంచి ఆగస్టు వరకు ఒక టఫ్ సవాల్ అనమాట. మాకు చాలామంది మా దగ్గర ఏంటంటే 3rd క్లాస్ నుంచి 10th వరకు ఉంటాం. 3rd క్లాస్ పిల్లలు ఏంటంటే ఇంతే ఉంటాయి వాళ్ళకి. అంతకుముందు ఏంటంటే అంగన్వాడీ స్కూల్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి కొన్ని బేసిక్స్ నేర్చుకొని మన దగ్గరకు వస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలు ఎంతసేపు అప్పటి వరకు కూడా వాళ్ళ మదర్ హ్యాండ్లోనే ఉంటారు వాళ్ళు. అలాంటి పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా అంటే వాళ్ళ పరిస్థితి, అయ్యో ఏంటి ఇక్కడికో తల్లిదండ్రులను వదిలేసి వచ్చాం కదా అనే ఫీల్, ఎవ్రీడే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారనమాట. అట్లాంటి పిల్లల్ని నేనుగా దగ్గరగా తీసుకొని మా స్టాఫ్ కూడా సేమ్ అంటే నేను ఉన్నంతసేపు తర్వాత స్టాఫ్ వాళ్ళందరూ కూడా వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళ మదర్ ఎట్లయితే టేక్ కేర్ చేస్తారో మేము కూడా అట్లాగే చేసి వాళ్ళు మా దారిలోకి వచ్చేవరకు కూడా మేము ఓపికగా వాళ్ళని ప్రజెంట్ ఇప్పుడు ఉన్న రోజులలో విద్య రోజు రోజుకి ఎందుకు అంత ఖరీదైపోతుందంటారు? విద్య ఖరీదైపోవడము అనేటిది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొన్ని విధానాలు అనేటివి, అంటే ప్రైవేట్ సెక్టార్లో జనాలు కూడా ఏమంటే కొంచెం గవర్నమెంట్ దాంట్లో అంతగా చెప్పడం లేదు అనే ఒక ఒపీనియన్. ప్రైవేట్కి వెళ్తే సరే వీటి చదువు రాకపోయినా కూడా అక్కడ కూర్చుండబెట్టి చదివిస్తారు, ఎంతో కొంత నేర్పిస్తారు అనే ఒక మంచి ఒపీనియన్ వాళ్ళకు ఉండడం ఒకటి. దానివల్ల ఏమవుతుందంటే ఒకరి తర్వాత ఒకరు ప్రైమరీ లెవెల్ అంటే మీన్స్ అప్ టు 5th క్లాస్ వరకు పేరెంట్స్ దాన్ని అంటే ఆ బర్డన్ని గెయిన్ చేయగలుగుతున్నారు, భరించగలుగుతున్నారు. ఆ తర్వాత వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్కువ వరకు మా దగ్గర ఆశ్రమ పాఠశాలలు కానీ గురుకులాలు కానీ అలాంటి వాటికి మళ్ళీ వేసి వెతుక్కుంటూ ఉన్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితులలో ప్రైవేటు మరియు గవర్నమెంట్ విషయానికి వస్తే, గవర్నమెంట్ స్కూల్స్లలో వెల్ ఎడ్యుకేటెడ్ లెక్చరర్స్ ఉంటారు, ప్లే గ్రౌండ్స్ కానీ వాతావరణం కానీ ఇంత మంచిగా ఉండి కూడా గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు అంత ప్రైవేట్తో పోటీ పడలేకపోతున్నాయి? ప్రైవేట్తో పోటీ పడలేకపోవడము అనేటిది ప్రజెంట్ ఇప్పుడు మీరు అన్నట్లు అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి లెక్చరర్స్, మంచి టీచర్స్, అంటే అవి ప్రజెంట్ ఎట్లా అంటే యూత్ అంతా కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకు కూడా కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. ఏంటంటే ఎంఈఓ లెవెల్లో కానీ డిఈఓ లెవెల్లో కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లెవెల్లో కూడా కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చే పిల్లలంతా కూడా ఎట్లా ఉంటారంటే టోటల్లీ బ్యాక్వర్డ్ ఎడ్యుకేషన్ పరంగా. అట్లా వచ్చే పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడం వలన వీళ్ళు ఎంతసేపు వాళ్ళకి చెప్తున్నారు కానీ వాళ్ళు కరెక్ట్గా దాన్ని క్యాచ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ అంతా కూడా విలేజ్ అంటే దాదాపుగా గవర్నమెంట్లో చేరే పిల్లలందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళే, ఫైనాన్షియల్గా వెనుకబడి ఉన్న వాళ్ళే. పేరెంట్స్ కొంచెము ఎక్కువ అంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ అయ్యి ఉండరు, ఈ పిల్లల పట్ల కేరింగ్ ఉండరు. వాళ్ళు ఎట్లా పొద్దున పంపించేస్తారు, ఎప్పుడో నైట్ 6కి అట్లా వస్తూ ఉంటారు. అట్లా వస్తున్న సందర్భంలో వీళ్ళు ఏం చదువుతున్నారు, అక్కడ టీచర్ ఏం చెప్పినాడు, ఏం రాయిస్తున్నారు, వీళ్ళకి హోంవర్క్ ఉందా లేదా అనే ఇంటి దగ్గర హోమ్ ట్యూషన్ అనేది లేకపోవడం కూడా కొంచెం వాళ్ళు బ్యాక్ అవుతారు. ఎంతసేపు గవర్నమెంట్ ఇలా ఉండడంతో పేరెంట్స్ ఏమన్నా పక్క ఇంటి వాళ్ళతో పోటీ పడినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 కుటుంబ అంటే నైబర్స్ ఉన్నారనుకోండి, ఒకరు ప్రైవేటు పంపించి ఒకరు గవర్నమెంట్ పంపించారనుకోండి, గవర్నమెంట్ పిల్లోడు కొంచెం వెనకబడి ఉంటాడు ఎడ్యుకేషన్ పరంగా. అదే ప్రైవేట్ పిల్లగాడు ఏంటంటే బట్టి పట్టించడంతో ఖచ్చితంగా వాడు వచ్చి ఇక్కడ ఇంటి దగ్గర వచ్చి కూర్చోబెడతారా, అప్పుడు కంపల్సరీ చదువుతూ ఉంటాడు. వీడు చదువుతుంటే వీటితో పోటీ పడలేకపోతాడు. అప్పుడు ఏంటి గవర్నమెంట్ దాంట్లో ఏమొస్తలేదు అనే ఒక కాన్సెప్ట్ పేరెంట్స్ స్టూడెంట్స్ని ఖాళీ టైంలో చదివించడం వల్ల వాళ్ళతో పోటీ పడడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటారా? తప్పకుండా. అంటే స్కూల్ టైమింగ్లోనే కాకుండా ఇప్పుడు స్కూల్ టైంలో ఎట్లా ఉంటుందంటే టీచర్ స్టూడెంట్ మధ్యన ఒక స్టూడెంట్ టీచర్ అనే బంధం ఉంటుంది. అదే ఇంటికి వచ్చినాం అనుకోండి,
పేరెంట్ కేర్ డిఫరెంట్గా ఉంటుంది, అది ప్రేమతో కూడుకొని ఉన్నది. ఇక్కడ కొంచెం భయం అనేటిది కూడా ఉంటుంది, పిల్లవాడికి ఏమి రాదు కాబట్టి రాలేనప్పుడు భయం అనేటిది ఉంటుంది. భయం వల్ల కొంత నేర్చుకున్నప్పుడు అదే ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1 అవర్ పేరెంట్ వాళ్ళతో కూర్చొని ప్రేమగా దాన్ని చదివించగలిగినప్పుడు కంపల్సరీగా సక్సెస్. ఈ రోజులలో మనం చూసుకున్నట్టయితే స్కూళ్ళల్లో మేడం నర్సరీ ఎల్కేజీ నుంచి కూడా చూసుకుంటే కార్పొరేట్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లలో కానీ ఎల్కేజీ వెళ్ళే స్టూడెంట్కి ఆ పిల్లవాడి బరువు కంటే బ్యాగ్ బరువు చాలా ఎక్కువైపోతుంది. ఒక మూత లెక్క, ఒక హమాలి పని చేసిన ఒక లేబర్ లెక్క బుక్స్ పెద్ద బ్యాగ్ వేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఆ చిన్న పిల్లగానికి మోయలేని భారాన్ని విద్యా వ్యవస్థ వేసే పరిస్థితిలో ఉందా మన దేశంలో? ఒక రకంగా అది వాళ్ళ ఏజ్కి అది భారమైందే. కాకపోతే ఏంటంటే అంటే ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాము, గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాము. పిల్లలకి ఒక బుక్సే కాకుండా అంటే కంప్యూటర్ స్కిల్ కావాలి, వీళ్ళకి ఇంకా అదర్ నాలెడ్జ్ కావాలి, అవన్నీ కూడా కావాలి అన్నప్పుడు కంపల్సరీ బుక్స్ అనేవి అడిషనల్గా అవుతూ ఉంటాయి. ఒకప్పట్లో ఎట్లా ఉండేదంటే పిల్లలతో గురు శిష్యుల మధ్యలో జస్ట్ వాకీ టాకీ అనే టైప్లో ఉంటుండే, ఓన్లీ మాటల ద్వారా ప్లేవే మెథడ్ అన్నమాట. వాళ్ళు ఏది చెప్తే వీళ్ళు అది చేయాలి, దాని ద్వారానే నేర్చుకోవడం. కానీ ప్రజెంట్ ఇప్పుడు అట్లా కాదు. చిన్న పిల్లడు అని ఇప్పుడు ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ వచ్చేవాడికి వాడికి కంప్యూటర్తో టచ్ ఉంటుంది. అవన్నిటికి నేర్పించడం వలన అంటే ఆ ఎడ్యుకేషన్ ఎట్లయితే ఇంప్రూవ్ అవుతూ ఉందో దానివలన వాళ్ళకు ఆ నెసెసిటీకి కావాల్సిన అవసరాలు కూడా పెరుగుతున్నాయి. దాంతో పుస్తకాలు అనేవి ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్స్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉందా మేడం? కొన్ని స్కూల్స్లో మాత్రమే ఉంది కంప్యూటర్ ఎడ్యుకేషన్. ఖర్చు పెడుతున్న ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టలేకపోతున్నాయా? మ్యాక్సిమం పెడుతున్నారు, కాకపోతే ఇంకా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, దశల వారీగా అవుతుంది. మీరు ప్రభుత్వాలకు మీరు సలహాలు ఇస్తుంటారా మా స్కూల్స్కి ఇవి కావాలని చెప్పేసి? ఆ రిక్వైర్మెంట్ అడుగుతూ ఉన్నప్పుడు మేము కంపల్సరీగా మా స్కూల్లో ఇది నీడ్ ఉంది, ఇది కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటాం, వస్తూ ఉంటాయి. కార్పొరేట్ స్కూల్స్లో చూసుకున్నా కానీ గవర్నమెంట్ స్కూల్స్లో చూసుకున్నా కానీ 10th వరకు బేసిక్గా స్కూల్కి వస్తున్నారు. కానీ అదే ఇది ఎంత వరకు అయితే 10th వరకు వస్తున్నారో 10th వరకు వచ్చినంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అదే ఒక పై స్థాయిలకు పోయేసరికి డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటారు? ఎందుకు అవుతున్నాయంటే ప్రజెంట్ పిల్లలలో యాక్చువల్గా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో మామూలుగా చూసుకున్నట్లయితే ఆడపిల్లల శాతం ఎక్కువగా. ఒక ఇంట్లో 2-3 ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఆ 3 పిల్లలు ఇంట్లో కనబడుతున్నప్పుడు పేరెంట్స్కి ఎట్లాంటి థాట్ వస్తుందంటే 3 ఆడపిల్లలు ఇక్కడే కనిపిస్తున్నారు, ఒక ఆమె పెళ్లి చేసేసేయాలి అంటే వాళ్ళకి వయసు వచ్చిందా రాలేదా అనేటిది వాళ్ళకి అనవసరం. ఇది అమ్మాయిలలో కాకుండా అబ్బాయిలలో కూడా కనబడుతుంది. అబ్బాయిల్లో డ్రాప్ అవుట్ అవ్వడం అని అంటే అది అక్కడ పేరెంట్స్ మ్యాక్సిమం మోటివేట్ చేస్తారు. ఎందుకంటే అబ్బాయి తన కాళ్ళ మీద తను జీవించాలి, రేపు ఇన్ ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకున్నా కూడా వాళ్ళని పోషించాలి కాబట్టి పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది. అక్కడ ఏంటంటే ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ లేకపోవడం, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని పేరెంట్స్ సపోర్ట్ చేయకపోవడం. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో ఎట్లా ఉందంటే పేరెంట్స్కి ఏది నచ్చుతుంది అంటే ఇది ఎడ్యుకేషన్ ఉన్న పేరెంట్స్, ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయితే మామూలుగా నాన్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళైతే ఆ పిల్లలు ఏది చెప్తే అది నడుస్తుంది, వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటే అటు వెళ్ళిపోతున్నారు. కానీ మేము చెప్పింది వింటున్నారు కదా పేరెంట్స్ అనేటిది వాళ్ళల్లో ఉండిపోయి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు, జాయిన్ అవుతున్నారు. అది ఫుల్గా సక్సెస్ అవుతుందో అవుతలేదో వాళ్ళకి తెలుసు. పేరెంట్స్ దాన్ని అడగలేరు, సరే మనకి ఇష్టం వచ్చింది చేసుకొని లేండి అని చెప్పేసి అన్నంట. మా ఎగ్జాంపుల్ చాలామంది పిల్లలు ఏంటంటే ఐటీఐ అని ఈ ఎలక్ట్రానిక్స్ అని అవన్నీ నేర్చుకుంటున్నారు అక్కడ. అంటే అది ఈజీగా ఉంటుంది కదా, కొంచెం అంటే చదవాలి, బుక్స్ చదవాలి, హార్డ్ వర్క్ చేయాలి అనేటిది వాళ్ళకు ఉండదు కాబట్టి ఆ ఈజీనెస్కి అలవాటు పడిపోయి ఆ ఈజీనెస్లో ఏం చేస్తున్నారంటే కొన్ని రకాలైన వాటికి అలవాటు పడిపోవడం, అక్కడ వాళ్ళు డ్రాప్ అయిపోతున్నారు. అదే మేజర్గా ఏంటంటే వాళ్ళ డిపెండ్ అపాన్ అవర్ ఇంట్రెస్ట్ అనమాట. ఇలాంటి పరిస్థితులలో విద్య పల్లెటూర్లలో ఒక విధంగా ఉంది, హైదరాబాద్లో పట్టణాలలో ఒక విధంగా ఉంది. ఈ పల్లెటూరు వాళ్ళు పట్టణాలకు వెళ్తే కదా వాళ్ళకి తెలిసేది, వాళ్ళు దీన్ని దాటుకొని రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది? అవేర్నెస్ ఓన్లీ. అంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా పేపర్ చదవడం ద్వారా ఎక్కడైనా మన వాళ్ళు అక్కడ అంటే సిటీల్లో ఉంటున్నారు, యూనివర్సిటీల్లో ఉంటున్నారు, వాళ్ళ ద్వారా మనము ఒక అవేర్నెస్ పొందగలిగితే ఎంతో కొంత
అంటే నువ్వు వాళ్ళని అడుగుతున్నావు అని అంటే ఖచ్చితంగా బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అవేర్నెస్ లేకపోవడం అనేది. ఒక స్టూడెంట్ వెనుకబడుతున్నాడు అంటే దానికి కారణం ఒక టీచర్ అయి ఉంటుందా, ఒక పేరెంట్ అయి ఉంటాడా, ఒక స్నేహితులు ఈ కారణాల వల్ల అని చెప్పేసి అంటే ఫస్ట్ ఏం చెప్తాను. మ్యాక్సిమం ఏ టీచర్ అయినా ఏ పేరెంట్ అయినా పిల్లల్ని పడికి పంపిస్తున్నారు అని అంటే ఎంతో కొంత నేర్చుకుంటాడనే సపోర్ట్ తోటే పంపిస్తారు. అక్కడ వాళ్ళు నెగ్లెక్ట్ చెయ్యరు. అదే విధంగా ఒక టీచర్ కంపల్సరీ వెళ్తున్నారు, ఒక క్లాస్లో ఒక 40 మంది పిల్లలు ఉన్నారంటే ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా ఆ టీచర్ ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటి, చదువుతున్నాడా, చదవడం లేదా, ఎందుకు వెనుకబడుతున్నాడు ఏంటి అని కంపల్సరీగా ఏదో ఒక రోజు భుజం తట్టడం అనేది జరుగుతుంది. అట్లా చేసినప్పుడు ఓకే చేస్తారు వీళ్ళిద్దరు. అక్కడ పియర్ గ్రూప్ అనేటిది ఒకటి ఉంటుంది, వాళ్ళ సరౌండింగ్లో ఉండే గ్రూప్ అనేటిది. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ఈ రోజుల్లో నవ్డేస్ ఏంటంటే పిల్లలు ఎంతసేపు ఆడుతూ పాడుతూ ఉండాలి, అంతేకాని కష్టపడి మనం పుస్తకాలను చదవాలి, దీనివలన మనం ముందుకు వెళ్ళిపోతాము అనే ఒక కాన్సెప్ట్ అనేది వాళ్ళ మధ్యలో క్రియేట్ అవ్వడం లేదు. ఎంతసేపు ఆడుతూ పాడుతూనే ఉండాలి, ఇది చేద్దాంరా, ఇలా ఆడదాంరా, ఇలా ఒకటి చదువుదాం అన్నాడు అనుకో, అబ్బాయి ఏం చేస్తారా చదివి, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చూద్దాంలే అంటే అది ఓన్లీ పేపర్ మీద వరకే ఉంటుంది. ఎగ్జామ్ ఓరియంటెడ్ అనేటిది థియరీ ఓరియంటెడ్లో అన్ని క్లాసులలో ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ అయినా సరే, ఒక 10th క్లాస్లో ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ అయినా సరే, డిగ్రీలో ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ అయినా సరే, వాళ్ళని ఒక అమ్మాయి అయితే వాళ్ళని అంటూ ఉంటారు, ఎంత చదివినా కానీ మాకు పెళ్లి చేయాల్సిందే, ఒక పక్కింటికి పంపించాల్సిందే, ఇంకా చదివి నువ్వు ఏం చేస్తావులే అని చెప్పేసి ఇలాంటి వర్డ్స్ వినబడతా ఉంటాయి. ఇలాంటివి ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేసారా? చాలా ఇలాంటివి వస్తూనే ఉన్నాయి. ఆడపిల్లలు ఏం చేస్తారు, ఎందుకు చదివించడం, వాళ్ళ మీద ఖర్చు, ఇప్పుడు ఇంత స్టడీ కోసం ఖర్చు పెట్టించాలా, రేపు పెళ్లి చేసేటప్పుడు డౌరీ రూపంలో ఇవ్వాలి, అట్లా చేసిన తర్వాత కూడా ఆమె సంపాదించే సంపాదన వాళ్ళకి వెళ్తుంది కదా, ఎందుకు అవసరమా చదివించడం అనే మాటలు చాలా వచ్చినాయి కూడా. ఈవెన్ నా విషయంలో కూడా చాలా జరిగినాయి అట్లాంటివి. అంటే జరిగినాయి అని అంటే ఈ ప్రజెంట్ సొసైటీలో ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎక్కడైనా ఇప్పుడు చూస్తూ ఉన్నాము, ఎక్కడ ఆడపిల్లలు అనేటిది వెళ్ళకుండా ఉన్నారు. ప్రతి రంగంలో ఆడపిల్లలే రంగంలో ముందున్నారు. మీ దగ్గరకు వచ్చిందా మేడం ఎప్పుడన్నా ఇట్లా ఫ్యామిలీ పరంగా కొంచెం అంత సపోర్టివ్గా లేరు అని చెప్పేసి బాధపడిన వాళ్ళని చూసి? దాదాపుగా మా దగ్గర అంత లేడీస్ స్టాఫే పనిచేస్తూ ఉంటారు. పంపించడం వరకు ఓకే పంపిస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు ఎంత అంటే ఇంట్లో వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నా ఎట్లా పంపించినా కూడా ఒక 1 hour 2 hours లేట్ అయ్యాయి అనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు లేట్ అయింది, ఇది ఎంతసేపు మీరు ఎందుకు పని చేస్తున్నారు, అంత చేయాల్సినంత అవసరం ఏంది, మీరు ఒకరే ఉద్యోగం చేస్తున్నారు అని ఇలాంటి మాటలు అనేటివి వాళ్ళకి ఒక మనసుకి బాధ కలిగినప్పుడు వాళ్ళతో చెప్తూ ఉంటారు. ఓకే నేను మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేసి అలా కాదండి ఇలా అని చెప్పాల్సిన పరిస్థితులు అయితే ఎదురయ్యాయి. ఇలాంటి సిచ్యువేషన్లలోనే ఒక ఆఫీస్కి పోయి వచ్చిన లేడీకి కానీ, ఒక ఆఫీస్కి పోయి వచ్చిన ఒక మగవారికి కానీ ఒక 6-7 దాటితే ఒక లేడీని ఏమో క్వశ్చన్ చేస్తారు. అదే ఒక పురుషులు అయితే రాత్రి 10 అయినా కానీ ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు లేట్ అయిందని చెప్పేసి అడిగే క్వశ్చన్ చేసే అంత పరిస్థితులు అయితే ఉండవు. ఇది మారాలని చెప్పేసి అంటే పేరెంట్స్ కానీ ఇప్పుడున్న పరిస్థితులకు కానీ వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అది మారడము అనేటిది ఇంపాసిబుల్ అనేటిది. ఏంటంటే హ్యూమన్ థాట్స్ అనేటివి ఎప్పుడు కూడా ఒక లేడీనే ఆపోజిట్గా ఉంటుంది అనమాట. అంటే ఇద్దరు ఉద్యోగస్తులు అయినప్పటికీ ఈమె తొందరగా వచ్చేసి ఆమె కొంచెం లేటుగా వచ్చింది అనుకో, ఆమె మీద ఎప్పుడు కూడా నెగిటివ్ ట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది మారడం అంటే మన థాట్స్ మారినప్పుడు మాత్రమే మారద్దు. అదే ఒక మ్యారేజ్ అయిన తర్వాత నేను చదువుకుంటానని చెప్పేసి అంటే, ఒక మ్యారేజ్ అయిన తర్వాత నీకు చదువు అవసరమా అని చెప్పేసి, చదువు అవసరం లేదు నువ్వు ఇంట్లోనే ఉండు, ఇల్లు పనులు చూసుకో, మీకు ఏమేం కావాలి అన్ని మేము తెచ్చి పెడదాం అనే పరిస్థితులు ఉంది. ఒకసారి మ్యారేజ్ అయితే చదువు అనేది అవసరం లేదా? అలాంటిది ఏమీ లేదు. కంపల్సరీ ఎప్పుడైనా మనము లైఫ్ లాంగ్ లెర్న్ చేస్తూనే ఉండొచ్చు. ఇక్కడి వరకే చదవాలా, ఇక్కడే ఆపాలా అనే లిమిట్స్ అనేటివి ఏమీ లేవు. రీసెంట్గా 54 years మనకు ఎక్కడంటే ఆదిలాబాద్ డిస్టిక్లో ఒక తండా నుంచి 54 years ఆమె 10th class ఎగ్జామ్ రాసింది. అంటే అది ప్రమోషన్ కోసం, అంటే తను ఆ ఉద్యోగం చేస్తూ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అనేటిది చూసింది కాబట్టి, లేదు నేను ఎట్లాగైనా నెక్స్ట్ పోస్ట్ని నేను దక్కించుకోవాలి, నేను అది ఎంజాయ్ చేయాలి, ఆ క్యాడర్ని నేను ఎంజాయ్ చేయాలి
అని అనుకున్నప్పుడు ఆ వయసులో 54 ఇయర్స్లో అంటే మనము 20 ఇయర్స్ డిగ్రీ అయిపోయిందంటే చదవాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాం. అబ్బాయి ఇప్పుడు ఏం పుస్తకాలు పట్టుకోండి, ఒకవేళ మామూలుగా ఎప్పుడైనా పేపర్ మనం ఇంకా ఏం చదువుతున్నారు అనేది వస్తుంది. అలాంటి మనం 54 ఇయర్స్లో చదివి పాస్ అవ్వగలిగాం. ఒక అమ్మాయిని బయటికి తోలాలంటే పేరెంట్స్ భయపడే పరిస్థితి ఉందంటారా మేడం ఇప్పుడు? ఉంది, ఖచ్చితంగా ఉంది. అంటే అక్కడ బయట ఉన్న పరిస్థితులే కావు, ఇంట్లో నుంచి ఒక అమ్మాయిని మనం పంపిస్తున్నామంటే తగు జాగ్రత్తలతో మనం పంపించాలి. ఈవెన్ అమ్మాయికే కాదు, ఒక పేరెంట్ అమ్మాయికి ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారో అబ్బాయి కూడా అలాంటి జాగ్రత్తలే చెప్పాలి. ఎందుకంటే నువ్వు అబ్బాయినేమో వదిలేసి అమ్మాయికి మాత్రం జాగ్రత్తలు చెప్తే ఇవాళ ఈ అబ్బాయి ఇంకొక అమ్మాయి మీద పడాడన్న నమ్మకం ఏంటి? అవునా కదా? వీళ్ళకి ఎంతైతే జాగ్రత్తలు చెప్తున్నారో అబ్బాయి కూడా, బాబు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇలా ఉండాలి, ప్రతి వాళ్ళని కూడా ఒక సిస్టర్ లాగా చూడాలి, ఎక్కడైనా అక్కడ రాంగ్ ఉంటే నువ్వు రైట్గా సరిచేయి, అంతేగాని దాన్ని డిసడ్వాంటేజ్గా తీసుకోకూడదు అనేటిది పేరెంటల్ మోటివేషన్ అనేటిది కంపల్సరీ. ఎస్పెషల్లీ ఇంట్లో నుంచి అది రావాలి. గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్తో పోల్చినప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లోకి వచ్చిన లెక్చరర్స్ కూడా గవర్నమెంట్ జాబ్ గురించి కావాల్సిన దానికంటే కష్టం ఎక్కువ పడి జాబ్ కొట్టిన తర్వాత కూడా వాళ్ళ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్స్లో వేయలేని పరిస్థితి ఉన్నది. వీళ్ళు అన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటారు, అన్నీ ఎలాంటి గవర్నమెంట్ తోటి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో అన్నీ చూసి ఉంటారు. అవన్నీ ఫేస్ చేసుకొని కూడా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో వేస్తారు. ఓకే, ఇది ఏమంటే ఇది ప్రతి ఒక్క ఎంప్లాయ్ చేసేది కూడా ఇదే. 100% అనే దానికంటే ఇంకొక పాయింట్ ఎక్కువనే ఈ విధంగా ఉన్నది బయట పరిస్థితులలో. ఇది అయితే వాస్తవం, అలా జరుగుతుంది. ఎందుకంటే పేరెంట్స్ ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తారంటే, ఒకప్పట్లో ఎవరైతే ఎంప్లాయీస్గా ఉన్నారో వాళ్ళు మేము చిన్నప్పటి నుంచి కష్టపడి మా అమ్మ నాన్న వాళ్ళు కష్టపడి చదివిస్తే మేము ఇక్కడికి వచ్చాం, అయితే మా పిల్లలు ఇలాంటి గవర్నమెంట్ స్కూల్లో చదవకుండా ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించి తొందరగా సెటిల్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్. ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఏంటంటే, అంటే ఒకవేళ గవర్నమెంట్ జాబ్ కొట్టుకునే నాలెడ్జ్ ఇక్కడ లేకపోయినా ఒక కంప్యూటర్ స్కిల్ ద్వారానో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్ ద్వారానో, పర్సనాలిటీ డెవలప్మెంట్ ద్వారానో తను బయట సమాజంలో అయినా బ్రతకడానికి ఒక అవకాశం ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో అది ఇంతకుముందు వరకు జరిగేది. కానీ ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ నుండి చాలా వరకు ఐఏఎస్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, డిఈఓలు, ఎంఈఓలు దాదాపుగా ఏం చేస్తూ ఉన్నారంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లోకి వచ్చేసి వాళ్ళ పిల్లల్ని అక్కడ చేర్చుతున్నారు. ఎందుకంటే ఫెసిలిటీస్ పెరిగాయి గవర్నమెంట్ దాంట్లో. ఇంగ్లీష్ మీడియం వచ్చింది, ఒకప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు. అట్లా లేకపోవడం వలన ఇంతసేపు పేరెంట్స్ ప్రైవేట్కి వెళ్ళడానికి ప్రయత్నించేవాళ్ళు. కానీ ప్రజెంట్ ఏంటంటే ప్రైవేట్లో కంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే ఎక్కువగా స్ట్రెంత్ అనేది అవుతుంది. అంటే అది కూడా ఏంటంటే ఎంప్లాయీ పిల్లలందరూ ఇక్కడ రావడంతో అది కొంతమంది ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. వాళ్ళని బట్టి కూడా ఇప్పుడు చేంజెస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు మేడం మీరు చేస్తూ ఉంటారా? ఇప్పుడు వచ్చిన మీ దగ్గర జాయిన్ అయిన పిల్లల్ని మోటివేషన్గా ఒక ఇన్స్టిట్యూషన్ని కానీ, ఒక లీడర్ని కానీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ చూపించి ఇది మీరు గోల్ చేయాలి అని చెప్పేసి చెప్పాలని చెప్పేసి అంటే చేస్తుంటారు? అండి, వాళ్ళకి ఎవ్రీ సాటర్డే మేమేం చేస్తామంటే పిల్లలకి సాటర్డే మనకి నో బ్యాగ్ డే అనేటిది ఉంది. అంటే ఆ రోజు ఎలాంటి బ్యాగు కానీ పుస్తకాలు కానీ అవన్నీ మనం ఏమి ఇవ్వకూడదు. ఆ రోజంతా కూడా మనము మొత్తం ప్లేవే మెథడ్ అనమాట వాళ్ళకి. ఆ మెథడ్లో మేము ఒక 1 అవర్ వాళ్ళకి నచ్చినవి ఆడించడం, 1 అవర్ మ్యాథ్స్ పర్పస్లో కొన్ని యాక్టివిటీస్ చేయించడం, అట్లాంటి చేయించి లాస్ట్ ఈవినింగ్ అవర్లో వాళ్ళకి ఏంటంటే ఒక మోటివేషన్ లాగా పెట్టిస్తాం అనమాట. ఆ టైంలో ఎవరెవరైతే ఉమెన్ ఎంపవర్స్ ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళకి చూపెట్టి పలానా వాళ్ళు ఇలా అయ్యారు, పలానా వాళ్ళు అంటే బ్యాక్ నుంచి ప్రజెంట్ స్టిల్ టుడే ఎవరెవరైతే మంచి పొజిషన్లోకి వచ్చినారో వాళ్ళందరినీ, ప్రజెంట్ మన చుట్టుపక్కల ఎవరెవరైతే మంచి మంచి ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము వాళ్ళకి మోటివేటివ్గా అంటే ఇన్స్పిరేషనల్గా తీసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. వాస్తవాన్ని చూసుకుంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళలో పోలిస్తే ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ పోలిస్తే నాణ్యమైన విద్య గవర్నమెంట్ స్కూళ్ళలో ఉందా మేడం? అసలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో అంటే మ్యాక్సిమమ్ ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో దాదాపుగా అందరు హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ చేస్తున్న సందర్భంలో ఏం జరుగుతుందంటే ప్రజెంట్ ఇప్పుడు బిఫోర్ కరోనా ఉన్న బ్యాచెస్ టీచర్స్ అంటే ఒక భయం ఉండేది, ఒక రెస్పెక్ట్ ఉండేది.
అప్పుడు టీచర్ కూడా ఏంటంటే అరే ఈ పిల్లోళ్ళు మనకి ఒబీడియంట్గా ఉంటున్నారు, వీడికి ఎంతో కొంత నేర్పించాలా, వీడిని కొట్టైనా తిట్టైనా వీడికి నేర్పించాలా రీసెంట్గా అనేది ఉండే. వచ్చినట్టుంది మేడం. ఒకప్పట్లో విద్యార్థులు ఒక సార్ వస్తున్నాడంటే ఒక టీచర్ వస్తున్నాడంటే మొత్తం సిట్రేట్ అయ్యి భయపడి కూర్చునేది. అలాంటి పరిస్థితి ఇప్పుడున్న సిచ్యువేషన్లలో ఈ స్టూడెంట్స్ కనబడతలేదు. లేదు, అది మాత్రం లేదు, ఈ వాస్తవం అదైతే. ఎందుకంటే రెగ్యులర్ గా మేము కూడా అవి వింటూనే ఉన్నాం. ఎందుకంటే ఇటు పిల్లల్ని సెటరేట్ చేసేసి వెనక వైపు తిరిగామనుకోండి, అంటే బోర్డు మీద ఏదైనా రాయడానికి చేయడానికి తిరిగాము, వాళ్ళ లోకంలో వాళ్ళే ఉండిపోతారు. అయ్యో మేడం ఏదో రాస్తున్నారు కదా, ఏదో చెప్తున్నారు కదా, మరి మనం సెటరేట్గా ఉండాలి, మనం నేర్చుకోవాలి అనే సిచ్యుయేషన్ అనేటిది లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ ఎక్కువగా ఈ మధ్యలో మొబైల్స్ కూడా పిల్లలకి ఎక్కువగా ఇవ్వడం, అవి పట్టుకొని రావడం. ఒకవేళ మనం అబ్జెక్షన్ చెప్పామనుకోండి, ఆ మేడం మంచిది కాదు, ఏమన్నా ఎలాదో ఒక విధంగా ఏమైనా టార్గెట్ చేయాలి. అలాంటప్పుడు ఏ టీచర్ అయినా ఏ సార్ అయినా నాకు ఎందుకు వచ్చిన గోలరా బాబు, ఇవన్నీ నాకు అవసరమా, నా జీతం నాకు వస్తే సరిపోతుంది కదా అనే ఒక థాట్లోకి తీసుకొచ్చే సిచ్యుయేషన్స్ అయితే ఉన్నాయి. విదేశీ విద్య చదువుకునే స్టూడెంట్స్కి ఎలాంటి అవకాశాలు దొరుకుతున్నాయి మేడం ప్రెసెంట్ అయితే ఏంటంటే మనకి ఎస్సీ ఎస్టీ ప్లాన్స్ కింద ఎడ్యుకేషన్ పరంగా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా పిల్లలందరికీ కూడా 8th 9th 10th చదివే వాళ్ళకు రాజీవ్ విద్యా దీవెన్ కింద కూడా మనకి ఫండ్స్ అనేటివి రిలీజ్ అవుతూ ఉన్నాయి. అంటే ఇయర్లీ 4500 అనేటివి కూడా ఇస్తూ ఉన్నాము. ఈ ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్గా ఉండడం వలన కొంచెం ఇప్పుడు రావడంగా మిగతా వాళ్ళందరికీ కూడా వస్తూ ఉన్నాయి, వాళ్ళ అకౌంట్లోకి అవి పడుతున్నాయి. అవి అప్లికేషన్స్ కూడా ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. తర్వాత విదేశీకి వాటికి వెళ్ళడానికి ఎవరైతే పిల్లలు బీటెక్ చేసి అట్లా ఉండి ఎంఎస్ ఎండి చేయాలనుకున్న వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా 20 lakhs 25 lakhs రూపీస్ మనం సబ్ ప్లాన్స్ కింద మనం అప్లికేషన్ పెట్టుకుంటే ఇచ్చేస్తున్నారు.